108 గోల్స్ రాయాలని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్తారు. మరి 108 గోల్సే ఎందుకు రాయాలి? 108 గోల్స్ ఎలా రాయాలి? డైలీ 20 గోల్స్ ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి? ప్రాక్టికల్ గా 108 సెట్ చేసుకున్న తర్వాత డైలీ 20 గోల్స్ ఎలా రాయాలి? ఏ ఏరియాలో రాయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ ఏరియాలో అయితే కంపల్సరీ రాస్తారో ఆ ఏరియాలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ ఆ గోల్ అనేది సాధించడం ఈజీ అవుతుంది. అది ఎలా నేను చూసినట్లయితే మై డియర్ లా ఆఫ్ అట్రాక్షన్ లో వచ్చేసరికి మనం మానిఫెస్టేషన్ చేసుకోవాలి. మన మైండ్ సెట్ సెట్ చేసుకోవాలి. వాటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనే విషయాలను మనం చూస్తున్నప్పుడు మనకొచ్చే డౌట్ ఏంటంటే మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ ఇంప్లిమెంటేషన్ లో వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం? మన గోల్స్ రాయడం జరుగుతుంది. కానీ 108 గోల్స్ రాస్తున్నాం కానీ డైలీ గోల్స్ అనేది మనం డైలీ ఒక కొత్త ఆలోచనలు మన యొక్క న్యూరాన్స్ లో మనం సెట్ చేయట్లేదు. అలా సెట్ చేయకపోవడం వల్లనే చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఈ రోజు నేను మీకు ఇప్పుడు చెప్పే ట్రిక్ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి. కనీసం మీరు ఒక 3 మంత్స్ అన్న 90 డేస్ ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి. 100% మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. మీరు గనక చూసినట్లయితే ప్రాక్టికల్ గా నేను ఫస్ట్ మీకు చూపిస్తాను. నేను ప్రతిరోజు నా 20 గోల్స్ రాయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ గోల్స్ ప్రతిరోజు ఈ గోల్స్ అన్ని నేను రాయడం జరిగింది 1 ఇయర్ నుంచి. ఈ 7 మంత్స్ నుంచి ఈ గోల్స్ అని రాయడం జరిగింది. ఇలా గోల్స్ రాయడం ద్వారా ఏమవుతుందంటే కొత్తగా మీకు థాట్స్ రావడం జరుగుతుంది. ఈ గోల్స్‌లో ఏముంటాయి? మీరు ఏ కార్ అయితే కార్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారా? ఫ్యామిలీతో బయట టూర్‌కెళ్ళాలనుకుంటున్నారా? లేదా పర్చేజ్ చేయాలనుకుంటున్నారా? ఫ్యామిలీకి ఏమైనా కొనియాలనుకుంటున్నారా? మీ థాట్ మీకు ఎలాంటి డ్రెస్, ఎలాంటి వెహికల్, ఎలాంటి పర్సన్స్ లైఫ్, ఎలాంటి బుక్స్, ఎలాంటి కోచింగ్, ఎలాంటి క్లాసెస్, ఎలాంటి ఫీల్, ఎలాంటి గురించి మీకు ఏమేం కావాలనుకుంటున్నారనేది ఫర్ ఎగ్జాంపుల్ అది మీ దగ్గర ఉన్నట్టయితే యెస్ నా దగ్గర ఈ గోల్స్ అంటే ప్రెజెంట్ టెన్స్ లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో 1 మంత్ తర్వాత మీరు 1 మంత్ తర్వాత మీరు ఒక ట్రిప్ వెళ్తున్నట్టయితే యెస్ నేను ఆ ప్లేస్‌కి వెళ్ళడం జరిగింది. అలా మీరు ఒక తాజ్‌మహల్ చూడడానికి వెళ్లారనుకుందాం. ఆ ప్లేస్‌కి నేను వెళ్లి చూడడం జరిగింది. కంప్లీట్ అయినట్టు రాయండి. కంప్లీట్ అయిన అలా రాయడం ద్వారా ఏమవుతుందంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే అది రోబో. దానికి ఏం తెలీదు. మనం ఏమైతే మనం మాట్లాడతామో అదే పట్టుకోవడం జరుగుతుంది. మీ థాట్స్ ఎలా ఇస్తే అలాంటి రిజల్ట్ తీసుకొస్తుంది. మీ వర్డ్స్ ఏముంటే అవే రిజల్ట్ తీసుకొస్తుంది. కాబట్టి మీరు మీ గోల్స్ ఎలా రాస్తారంటే మీ హెల్త్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా, కెరియర్ పరంగా, మీ ఫ్యూచర్‌లో మీ యొక్క అబండెన్స్ మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది మీరు ఫస్టే విజువలైజేషన్ చేసి ఫ్యూచర్‌కెళ్ళి ప్రెజెంట్ డేలో రాయండి. ఫ్యూచర్‌కెళ్ళి ప్రెజెంట్ డేలో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు నచ్చిన ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు. మీ డ్రీమ్స్ ఏమున్నాయి? ప్రతిరోజు రాయడం ద్వారా ఏమవుతుందంటే మీకు కొత్త ఆలోచనలు రావడం జరుగుతుంది. మరి సెకండ్ వచ్చేసి ఏంటంటే మరి రిపీట్ అయితే ఎలా అని చెప్పి అంటారు. ఈ రోజు రాసిన గోల్స్‌ని రేపు చూడాల్సిన అవసరం లేదు. చూడొద్దు కూడా. కొత్త పేజ్ ఓపెన్ చేయండి. స్టార్టింగ్ చేయండి. రాసేయండి. 20 గోల్స్ రాసేయండి. ప్రతిరోజు 20 గోల్స్ రాయండి. రిపీట్ అయితాయి. రిపీట్ అయిన విషయం మీకు తెలిసినా మీకు ఆ థాట్ వచ్చిందంటే వెంటనే రాసేయండి. అలా రాస్తూ ఉంటే మీరు ఎన్నో కొన్ని రోజులకు అవన్నిటిని మీకు ఏమవుతుందంటే ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోయి వాటి పరంగా మీరు అడుగులు వేయడం జరుగుతుంది. మరి 108 గోల్స్ అనేది ఉంటాయి. మరి 108 గోల్స్ కంపల్సరీ రాయాలంటే 100% రాయాలి మై డియర్. నేను నా 108 గోల్స్ రాయడం జరిగింది. 43 గోల్స్ ఇప్పటికి నేను అచీవ్ చేయగలిగాను. 108 గోల్స్ 43 అచీవ్ చేయగలనంటే ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధ్యమైంది. అది ఇలాంటి డైలీ 20 గోల్స్ రాయడం ద్వారానే సాధ్యమైంది. మీరు కూడా వీటిని ఇంప్లిమెంటేషన్ చేయండి. గోల్స్ రాయండి. ప్రతిరోజు రాయండి. మరి గోల్స్ రాసే ముందు మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మీరు మార్నింగ్ అయినా పర్లేదు, ఈవినింగ్ అయినా పర్లేదు. స్టార్ట్ చేసే ముందు ఒక 5 మినిట్స్ మీకు నచ్చిన సాంగ్ గాని, మీకు నచ్చిన మ్యూజిక్ గాని పెట్టుకొని ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీ యొక్క బాడీ అనేది వైబ్రేషన్ లెవెల్ పెరగడం జరుగుతుంది. ఈ వైబ్రేషన్ లెవెల్ పెరగడం ద్వారా మీకు వచ్చే థాట్స్ అనేవి ఒక పాజిటివ్ వేలో రావడం జరుగుతుంది. కాబట్టి మీ పాజిటివ్ థాట్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వచ్చిన డీఎంపీ 30 డేస్ డీఎంపీ కంటిన్యూ చేస్తున్నాను. కిందున్న ఒక ఫ్రీ గ్రూప్ నింపడం జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 6 AM ఆర్ ఈవినింగ్ 9 PM స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. డీఎంపీ డైలీ మ్యాజిక్ ప్రాక్టీస్ ఉంటుంది. మీరు ఫ్రీగా వచ్చి జాయిన్ కావచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ గ్రూప్ ఉంది. మీరు డైలీ వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అక్కడ వైబ్రేషన్స్ ఎలా పెంచుకోవాలి, ఎలా మనం మానిఫెస్టేషన్ చేసుకోవాలి, ఎలా గోల్స్ రాయాలి, ఎలా గ్రాటిట్యూడ్ రాయాలి, అఫర్మేషన్స్ రాయాలి, ఇవన్నీ నేను అక్కడ టీచ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. ఓన్లీ ఇది మార్నింగ్ 20 మినిట్స్ ఉంటుంది. 21 మినిట్స్ ప్రోగ్రామ్ ఇది డైలీ ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీకు మీరు పర్సనల్ గా చేసుకోగలిగితే ప్రజెంట్ మీరు మార్నింగ్ ఒక సాంగ్ పెట్టుకొని ఈవినింగ్ అయినా మంచిది ఒక సాంగ్ పెట్టుకొని దాని గురించి మీరు వైబ్రేషన్ తీసుకొచ్చుకున్న తర్వాత కూర్చొని ఫస్ట్ 20 గోల్స్ రాయండి. మీ 108 గోల్స్ ఒకసారి చూడండి. అఫర్మేషన్స్ మీకు పర్టిక్యులర్ అఫర్మేషన్స్ గురించి తెలియకపోతే మన యూట్యూబ్ లో మనకు చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. అఫర్మేషన్స్ ఉంటాయి. హెల్త్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా, కెరియర్ పరంగా, మనీ పరంగా, స్పిరిచువల్ గా, డొనేషన్ పరంగా ఈ 8 ఏరియాస్ లో మీరు ఎక్కడైతే గోల్స్ ఉన్నాయో వాటిని అఫర్మేషన్స్ ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు అఫర్మేషన్ చదవండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. పీపుల్స్ తోని ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి. పాజిటివ్ వర్డ్స్ మాట్లాడండి. ఎక్కువైతే నెగెటివ్ ఉంటుందో వాటిని ఎక్కడైనా మీకు అనుకోకుండా నెగెటివ్ వర్డ్స్ వచ్చినా మీ ద్వారా ఎవరైనా నెగెటివ్ మాటలు మాట్లాడినా క్యాన్సల్ అని చెప్పి అనుకోండి. ఓకే ఆ థాట్ వచ్చింది క్యాన్సల్. ఇది మనకు అనవసరం లేని విషయం. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మైండ్ సెట్ ని అలవర్చుకోండి. 100% మీకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది. మీరు ఎంచుకున్న ఏరియాలో 200% సక్సెస్ కావచ్చు. 100% కాదు మరి 200% సక్సెస్ కావచ్చు. ఎందుకోసం అంటే ఇది నా లైఫ్ లో సీక్రెట్స్ రిజల్ట్ తీసుకొచ్చింది. నా ఒక్కరి లైఫ్ లో సో మెనీ పీపుల్స్ మన ఇండస్ట్రీలో చూసుకున్నా, తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసుకున్నా
చాలా మంది ఈ మధ్య కాలంలో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్నారు. దాన్ని నేను టీచ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద గ్రూప్ లో జాయిన్ అయ్యి మీరు కమెంట్ లో జాయిన్ అయ్యి మీ ఒక పర్సనల్ దీనికి కోచింగ్ కూడా తీసుకోవచ్చు. అదర్వైజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ, బై బై, జై హింద్. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.